నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. కేంద్రం హిందీని తమ మీద రుద్దుతోందన్న ఆరోపణ ఒకవైపు, మరోవైపు పార్లమెంట్ స్థానాల పునర్విభజన అంశం హాట్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణాదిన పలు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదికి చెందిన కొన్ని పార్టీలు స్టాలిన్ వాదనకు మద్దతు తెలిపిన వైనం ఇప్పటికే చోటు చేసుకుంది. ఇక అదే సమయంలో ఈ ఇష్యూకు దూరంగా ఉంటోంది ఏపీలో కూటమి సర్కార్. అధికార పార్టీకి చెందిన 3 పార్టీలు ఈ అంశంపై మాట్లాడని పరిస్థితి. ఇక ఇప్పటికే ఈ అంశాలపై మీ స్టాండ్ ఏమిటా అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేశారు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తమిళనాడులో ప్రముఖ ఛానళ్లలో ఒకటైన తంతి టీవీ ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన వాదన అంచనాలతో పాటు వివాదాస్పద అంశాలపైన సూటిగా సుత్తికొట్టని రీతిలో సమాధానాలు ఇచ్చేయడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు కేంద్రంలోని మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై అడిగిన ప్రశ్నలను తప్పించుకునే ప్రయత్నం చేయకుండా తన అభిప్రాయాలని చెప్పిన తీరు ఆసక్తికరంగా మారింది. త్రిభాషా విధానంలో హిందీనే నేర్చుకోవాలని ఎవరూ చెప్పలేదు. అందులో ఐచ్ఛికాలు ఉన్నాయి. నేను త్రిభాషా విధానంలో రూపొందిన వాడిని. ఆంగ్లం, తెలుగు, హిందీ తెలుసు. దీనివల్ల నాకు మేలు జరిగింది. హిందీని నేర్చుకుని తెలుగుకు దూరం కాలేదే. ఆ మాటకొస్తే మరింత దగ్గరయ్యా. ఎక్కడో బ్రిటిష్ వారు ఆంగ్లాన్ని నేర్చుకోవడానికి లేని భయం హిందీని నేర్చుకునేందుకు ఎందుకు? ఉత్తరాది రాష్ట్రాల్లో పలు భాషలు హిందీతో కనుమరుగయ్యాయన్న వాదనలో నిజం లేదు. పలువురు డిఎంకే నేతలు హిందీ మాట్లాడుతున్నారు. తమిళనాడు, ఆంధ్ర నేతలు పలువురు హిందీ మాట్లాడుతున్నా బహిరంగంగా హిందీని వ్యతిరేకిస్తున్నారు. త్రిభాషా విధానాన్ని రుద్దునట్లుగా చూడలేదు. పలు భాషలు నేర్చుకునేందుకు అవకాశంగా భావిస్తున్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో సహజం. అయితే ఈ విధానాన్ని ప్రభుత్వం అదనపు వ్యయం అని ఎందుకు భావించాలి? ఇది అదనపు ఉద్యోగ అవకాశాలను కల్పించేదిగా చూడొచ్చు కదా. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలకు ముప్పు ఉంటుందంటూ చెన్నైలో జరిగిన ఉమ్మడి కార్యాచరణ సమితి సమావేశానికి ముందు పార్లమెంట్ లో మాట్లాడాలి. అన్నదురై ఓడించడమే దీనికి నిదర్శనం. రాజకీయాల్లో నేను సాధించిన దానికి అన్నయ్య చిరంజీవి గర్విస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.